ఈరోజు కొత్త చిత్రాల యొక్క విశేషాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. దసరా చిత్రం ద్వారా సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో నాని గారు. సరిపోదా శనివారం మూవీ తర్వాత మళ్ళీ మన ముందుకు ప్యారడైజ్ మూవీతో రాబోతున్నారు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు హీరో నాని గారు. ఆయన ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ప్యారడైజ్. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ నటించనున్నట్లు వార్తలు వస్తోన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటి వార్తలకు మరింత బలం చేకూరుస్తూ కయాదు ఓ వీడియో షేర్ చేశారు. తన ఇన్స్టాలో ప్యారడైజ్ క్లిప్ను షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీలను జోడించారు. దీంతో నాని సరసన ఈ భామ ఖరారైనట్లు తెలుస్తోంది. దసరా తరువాత రానున్నటువంటి చిత్రం ఇది. తిరుగుబాటు నాయకత్వంతో పాటు తల్లి కొడుకుల అనుబంధం కథకు కీలకంగా నిలవనున్నట్లు ఇప్పటి వరకు విడుదలైన చిత్రాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో నాని జడల పాత్రలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు విలన్గా, షికంజ మాలిక్ పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా పూర్తి చేసుకొని మన ముందుకు రావాలని కోరుకుందాము. అలాగే మరో మూవీ గురించి అయితే తెలుసుకుందాము. పెద్దిగా ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు అగ్ర హీరో రామ్ చరణ్ గారు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. క్రీడా నేపథ్య అంశాలతో ముడిపడిన ఈ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రానుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొని త్వరగా మన ముందుకు రావాలని కోరుకుందాం. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.